హలో! హాయ్! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్టోరీ టైమ్ విత్ శ్రావణి. ఈరోజు మనం హరిహరపుత్ర అయ్యప్ప స్వామి వారి చరిత్ర తెలుసుకుందాం. ఓకేనా? స్టోరీలోకెళ్దాం. పూర్వం మహిషాసుడు అనే రాక్షసుడు ఉండేవాడు. మహిషి అంటే గీద, అసుర అంటే రాక్షసుడు. మహిషాసుడు అతి క్రూరాతి క్రూరమైన రాక్షసుడు. అతనికి ముల్లోకాలు జయించాలనే కోరిక ఉండేది. అందుకోసం మరణం తన దరికి చేరకుండా ఉండేటందుకు బ్రహ్మదేవుడి కోసం తీవ్రమైన తపస్సు చేసి ఆయన్ని ప్రసన్నం చేసుకుంటాడు. బ్రహ్మదేవ, నాకు ఎటువంటి మగప్రాణి నుండి మరణం సంభవించకుండా ఉండేలా వరమివ్వండి. ఎలాగూ నాకు ఈ శక్తిహీనులైన ఆడవారంటే భయం లేదు అని మహిషాసురుడు అంటాడు. అప్పుడు బ్రహ్మదేవుడు అతను కోరిన వరం ఇస్తాడు. దానితో అతని ఆకుర్యాలు మరింత పెరిగి యజ్ఞాలు చేసేవారిని చంపేసేవాడు. వేదపట్నం చేసేవారిని హింసించేవాడు. భయంతో ఎవరు యజ్ఞాలు కానీ, వేదపట్నాలు కానీ చేసేవారు కాదు. చివరికి శివకేశవ పూజ కూడా నిషేధించాడు ఆ రాక్షసుడు. స్వర్గంపై దండెత్తి దేవతలను చిత్రహింసలు పెట్టి అమరావతిని కూడా ఆక్రమించాడు. సకల దేవతలు అతనికి మగప్రాణి నుండి ఎటువంటి హాని లేదు కాబట్టి అందరూ కలిసి జగన్మాత పరమేశ్వరి దగ్గరకు వెళ్లి ఆమెను శరణు వేడారు. అమ్మవారు తన అంశతో, హరిహరల అంశతో సకల దేవతల తపశ్శక్తిని మేళవించి భయంకరమైన చండికాదేవి రూపాన్ని వరించింది. భగభగ మండుతున్న ఎర్రని నేత్రాలతో, దేవతలు సమర్పించిన ఆయుధాలతో కథన రంగంలోకి దూకింది అమ్మవారు. ఆ మహిషాసురుడితో ఘోరమైన యుద్ధం చేయడం ఆరంభించింది అమ్మవారు. అలా 15 రోజుల పాటు భీకరమైన యుద్ధం జరుగుతోంది. మహిషాసురుడు తన రూపాన్ని మారుస్తూ ఆ దేవత నుండి తప్పించుకుంటూ ఉంటాడు. చివరగా ఆ చండికాదేవి తన ఎడమ కాలితో తొక్కి త్రిశూలంతో అతని తలని ఖండిస్తుంది. అలా జగన్మాత లోకాలకి శాంతిని కలిగిస్తుంది. తన అన్నైన మహిషాసురుడు మరణం గురించి తెలుసుకున్న మహిషి కోపంతో ఉగ్గిపోతూ ఉంటుంది. దేవతలపై తీవ్రమైన కోపంతో రగిలిపోతూ ఉంటుంది. దేవతలకి నరకం చూపించాలి అని నిర్ణయించుకుంటుంది. అందుకోసం బ్రహ్మ కొరకు కఠోరమైన తపస్సు చేస్తూ ఉంటుంది. ఆమె కర్ణ కఠోర స్వరంతో లోకాలు దద్దరిల్లిపోతున్నాయి. అలా ఎంతగా తపస్సు చేసినా బ్రహ్మ రాకపోయేసరికి మహిషి తన శరీరం ఎముకల గూడులా మారుతున్నా తపస్సు చేస్తూనే ఉంది. చివరికి ఆ బ్రహ్మదేవుడు రాక తప్పలేదు. మహిషి, నీ తపస్సుకు మెచ్చాను. నీకు ఏం వరం కావాలో కోరుకో అన్నాడు బ్రహ్మదేవుడు. అప్పుడు మహిషి, దేవా, నేను ఇంద్రాది దేవతలను కూడా జయించగలను. కాని ఆ హరిహరులు పన్నాగాలు వేసి నన్ను చంపెదరు. అసలే మా అన్నని కుట్రపూరితంగా చంపారు. మా అన్నని కోల్పోయిన బాధ ఇంకా నన్ను కలిచివేస్తుంది. అందుచేత హరిహరుల నుండి నాకు మరణం లేకుండా చేయండి అని బ్రహ్మదేవుణ్ణి కోరింది. బ్రహ్మ సంశయంలో ఉండగా, అలా లేని ఎడల హరిహరలకు జన్మించిన బిడ్డ వలన నాకు మరణాన్ని సంభవించేలా వరమివ్వు దేవా. అంతేకాకుండా అతను 12 సంవత్సరాలు సాధారణ మనిషిలా భూలోక వాసము చేసి తరువాత నన్ను చంపే శక్తి అతనికి సంక్రమించేలా చెయ్యండి అంటుంది. అప్పుడు బ్రహ్మదేవుడు తదాస్తు అని పలికి వెళ్ళిపోతాడు. ఆ రాక్షసి ఉద్దేశం ఏంటంటే, శివకేశవులు ఇద్దరూ మగవారే కదా, మరి వారికి బిడ్డలు ఎలా జన్మిస్తారు అని అనుకొని తన తెలివిని తానే మెచ్చుకొని నవ్వుకుంటూ ఉంటుంది. ఇదిలా ఉండగా భస్మాసురుడు అనే రాక్షసుడు పరమేశ్వరుడు కోసం ఒంటికాలి మీద ఘోరమైన తపస్సు చేస్తున్నాడు. అతని భక్తికి మెచ్చిన పరమేశ్వరుడు ఏం వరం కావాలో కోరుకోమంటాడు. అప్పుడు భస్మాసురుడు ఒక విచిత్రమైన కోరిక కోరుకుంటాడు. తన శత్రువుకి ఎటువంటి బాధ లేకుండా, నొప్పి లేకుండా, ఎటువంటి ఆయుధం వాడకుండా, తన చేతులకి నొప్పి కలగకుండా ఎదుటివారిని క్షణాల్లో చంపేయాలి అనుకుంటాడు. దానికోసం అతను ఎవరి తలపై అయితే చెయ్యి పెడతాడో వాళ్ళు భస్మమైపోవాలి అనుకుంటాడు. అప్పుడు పరమేశ్వరుడు, ఆ కోరిక వలన ఇతరులకి హాని కలిగే ప్రమాదం ఉంది. ఇంకేదైనా కోరిక కోరుకో భస్మాసుర అంటాడు. అప్పుడు భస్మాసురుడు, శివ, నిన్ను మెప్పించిన భక్తుడికి ఇదేనా నువ్విచ్చే విలువ అంటాడు. తగదు ఈశ్వర, ఎట్టి పరిస్థితుల్లోనూ నాకు భస్మం చేసే వరమే కావాలి అంటాడు. ఇక శివుడు చేసేదేమీ లేక తదాస్తు అని అంటాడు. ఆ వరంతో 1000 ఏనుగుల శక్తి వచ్చిన భస్మాసురుడు, ఓ పరమేశ్వర, నేను వరం అడిగితే తటపటాయించావు. నీవు ఆ వరం ఇచ్చితివో లేదో నాకెలా తెలుస్తుంది? అందుకే నీ తలపై నేను చెయ్యి పెట్టి నీవు ఇచ్చిన భస్మశక్తిని ప్రయోగించెదను అని అంటాడు. దానితో ఆ పరమేశ్వరుడికి ఏం చేయాలో అర్థం కాక పరుగులందుకుంటాడు. ఇది అంతా దివ్య నేత్రములతో చూస్తున్న ఆ శ్రీహరి వెంటపడుతున్న ఆ భస్మాసురుణ్ణి చూసి నవ్వుతూ శివునికి వచ్చిన ఆపద నుండి తప్పించటానికి వయ్యారాల అందగత్తె మోహిని రూపంలో అక్కడికి వస్తాడు. ఆమె అందం చూసి ఒక్కసారిగా ఆ భస్మాసురుడికి మతి భ్రమిస్తుంది. అప్పుడు మోహిని, ఆహా, రాక్షస సుందరాంగుడా, ఏమీ ఈ పిచ్చిగడ్డము, చూడడానికి ఇంతలా నిగనిగలాడుతున్నావే,
కాస్త ఆగుము. ఎందుకీ పిచ్చి పరుగులు అని మునిపంటితో పెదాలు కొరుకుతుంది. దానితో ఆ భస్మాసురుడికి గుండె జారినంత పనవుతుంది. ఆ మోహిని మాయలో పడి ఆమె నాట్యం చేస్తుంటే అతడు కూడా నాట్యం చేస్తాడు. ఆమె నవ్వు విసిరితే అతను కూడా నవ్వుతున్నాడు. ఆమెను తన కౌగిలిలో బంధించటానికి చూపులు కలుపుతూ, తన వికారమైన మొహంతో శృంగారాన్ని కురిపిస్తూ దరికి చేరాడు. కాని ఆ మోహిని తప్పించుకుంటూ కాస్త దూరంగా వెళ్లి దగ్గరకు రా అని సైగ చేస్తూ, ఒక భంగిమ ఆచరిస్తూ తన తలపై చెయ్యి పెట్టుకుంటుంది. అతను కూడా అదే మాయలో తన చెయ్యిని తలపై పెట్టుకుంటాడు. అంతే ఇక భస్మమైపోయాడు. శివుడు కూడా ఆ మోహిని మాయలో పడి ఆమె వంటి నుండి వస్తున్న ఆ పరిమళాలకి తనని తాను మైమరిచిపోయాడు. "నీవు ఎవరు?" అని మహాశివుడు అనగా, "నేను ఎవర్నీ కాను. మీరు నన్ను ఎలా చూస్తే అలా కనిపిస్తాను" అంటుంది. ఆ క్షణంలో పరమేశ్వరుడు అలా చూస్తూ ఉండిపోయాడు. కానీ దాని వెనుకున్న పరమార్థమేమిటో ముందు ముందు మీకే తెలుస్తుంది. హరిహరులు ఇద్దరూ రసవత్తరంగా నాట్యం ఆడగా వారి కలయికతో ఒక శ్వేతబిందు ఉద్భవిస్తుంది. అందులో నుండి హరిహరుల యొక్క శక్తితో ప్రకాశవంతమైన వెలుగులో ఒక బాలుడు ఉద్భవిస్తాడు. ఆ బాలుడు ఎవరో కాదు, అయ్యప్ప స్వామి. ఆ అయ్యప్ప స్వామి యొక్క పుట్టుక లోకాలను పీడిస్తున్న మహిషిని అంతం చేయడం కోసమే. అలా మహిషిని చంపడానికి బ్రహ్మ ఇచ్చిన వరం కారణంగా హరిహరుల యొక్క కలయిక జరుగుతుంది. కలియుగంలో ధర్మం ఒంటి పాదంపై నిలబడి ఉంటుంది. ధర్మదేవతకి భారం తగ్గించటానికి, లోకానికి శాంతి కలిగించటానికి అయ్యప్ప స్వామి వారు జన్మిస్తారు. బాలుడైన అయ్యప్ప స్వామి వారిని హరిహరులు ఇద్దరు పంబా నదీ తీరం దగ్గర వదిలి వెళ్లిపోతారు. ముగ్ధ మనోహరమైన ముఖ వర్చస్సుతో ఒక దట్టమైన అడవిలో నవ్వుతూ ఉంటాడు ఆ స్వామి. ఆ బాలుడి మెడలో ఒక సువర్ణ గంట కట్టబడి ఉంటుంది. ఆ గంట మెల్లగా మోగుతూ దేదీప్యమానంగా వెలుగుతూ కనిపిస్తూ ఉంటుంది. ఆ సువర్ణ గంట పేరు మణి. అది కంఠముకు ధరించి ఉంది కాబట్టి ఆయనకి మణికంఠ అనే పేరు వచ్చింది అని చెప్తుంటారు. ఆ ప్రకాశానికి వేటకు వెళ్తున్న పందల దేశపు యొక్క రాజు రాజశేఖరుడి యొక్క చూపు ఆ బాలుడిపై పడింది. క్రూర మృగాలు తిరిగే ఈ కారడవిలో ఇక్కడ ఈ బాలుడిని ఎవరు వదిలేశారు అని అటు ఇటు చూస్తాడు. కానీ ఆయనకి ఎవరూ కనిపించలేదు. మహాశివుడు ఒక ముని రూపంలో వచ్చి, "ఈ బిడ్డ నీకు దేవుడు ఇచ్చిన బిడ్డలా చూసుకో. నీకు బిడ్డలు లేరు కదా" అని అనగానే, "అవును స్వామి, ఆ పరమేశ్వరుడే నాకు ఈ బిడ్డని ప్రసాదించాడేమో" అని సంతోషించి బిడ్డ వైపు చూడగా ఆ బిడ్డ నవ్వుతూ కనిపిస్తాడు. రాజు తన చేతుల్లోకి ఆ బిడ్డని తీసుకుని సంతోషంగా ఆ పిల్లవాడిని రాణి దగ్గరకు తీసుకువెళ్తాడు. ఆమె కూడా సంబరపడిపోతూ ఉంటుంది. ఆ బిడ్డని అపురూపంగా పెంచుతూ వస్తుంది. స్వామి వచ్చిన వేళ విశేషం. ఒక సంవత్సరం తిరిగే ముందే రాజ్యంలో ఎన్నో మార్పులు వచ్చాయి. రాజ్యం సుభిక్షంగా కళకళలాడుతూ వచ్చింది. మహారాణి కడుపు కూడా పండింది. ఒక పిల్లవాడు జన్మించాడు. అతని పేరు రాజరాజుగా నామకరణం చేశారు. ఆ దంపతులు అయ్యప్ప స్వామి వారిని చిన్న వయసులోనే రాజగురువు దగ్గర అస్త్రశస్త్రాలకు సకల విద్యలు నేర్పించారు. ఆల్ ఆఫ్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి. ఇది పార్ట్ 1 మాత్రమే. పార్ట్ 2 ఉంది. పార్ట్ 2 ఇంకా బావుంటుంది. మీలో ఎవరైనా ఫస్ట్ టైమ్ నా ఛానెల్‌ని చూస్తుంటే నా ఛానెల్‌లో మహాభారతం ఎపిసోడ్స్ కూడా ఉన్నాయి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే స్వామియే శరణమయ్యప్ప అని కామెంట్ చేయండి. ఓకేనా? నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఓకే. బాయ్ బాయ్.